నమస్తే అందరికీ, నా పేరు ననావత్ రాజు నాయక్. కాంగ్రెస్ పార్టీ పాట 3 రంగుల జెండా అని పాడతారు కదా. ఇప్పుడు 3 రంగుల జెండా లేదు, 3 రంగుల ముఖాలుగా తయారైపోయినాయి వీళ్ళే కాంగ్రెస్ పార్టీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులది, మంత్రులది. ఎందుకంటే పూటకో మాట మారుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ఆగం పట్టించిండ్రు. ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆ 42% ఏ విధంగా పాసిబిలిటీ అవుతుందని ఆలోచన చేయకుండా నోటికొచ్చినట్టు నేను గెలవాలి, సీటు మీద కూర్చోవాలని చెప్పేసి బీసీ సమాజానికి మోసం చేయడానికి 56% ఉన్న బీసీ ఓటింగ్ పర్సెంటేజ్ నాకు రావాలని 42% రిజర్వేషన్ కల్పిస్తానని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఏదైతే హామీలు ఇచ్చారో ఇది ప్రజా సంక్షేమం కోసం కాదు, ఆయన సీట్ కోసం అన్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది తెలంగాణ ప్రజలకి. గుర్తుపెట్టుకోండి, జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు చెప్పే లంగా మాటలకు మీరు పడకండి, వీళ్ళ మాటలు వినకండి. ఎందుకంటే మొగుడు చనిపోయి ఒక ఆమె ఏడుస్తుంటే కేవలం సానుభూతి కోసం, ఓటు కోసం మాత్రమే ఏడుస్తుందని చెప్పేసి వీళ్ళు పనికి మళ్ళీ మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఈరోజు తెలంగాణ సమాజం వీళ్ళని చూసి నవ్వుతా ఉన్నది. ఎక్కడ కనిపిస్తే అక్కడ చెప్పుల దండ వేయడానికి రెడీగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని వీళ్ళే అంటారు. ఢిల్లీలో చేసిన జంతర్ మంతర్ ధర్నాలో వీళ్ళ రాహుల్ గాంధీ అక్కడికి రాడు. కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర మంత్రులు వెళ్ళి అలా జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసుకొని అందరి తట్టబుట్ట సదురుకొని తెలంగాణకు వచ్చేసారు. దానివల్ల ఎవరికి ఉపయోగము? ఒక జీవో ద్వారానో, ఒక గజెట్ ద్వారానో రిజర్వేషన్లు సాధ్యమైతే ప్రతి రాష్ట్రంలో 70 నుంచి 80% రిజర్వేషన్లు ఏర్పడతాయి. దీనికంటూ పార్లమెంట్ ఉంది, చట్టసభ ఉంది కాబట్టి ఇది లిమిటెడ్లో ఉంది. ఇది అర్థం కాక కేవలం సీట్ కోసం మాత్రమే నోటికొచ్చిన హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు మోసం చేసి పక్కకు పడ్డారు. ఈరోజు బీసీలు 18 తారీఖున మేము తెలంగాణ బంద్కు పిలుపునిచ్చినాం అనగానే ఈరోజు మధుయాస్కి గౌడ్ గారు కానీ, టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కానీ, కాంగ్రెస్ పార్టీ వర్గం ఈరోజు మేము ఏదైతే బంద్ ఉందో దానికి మేము సంపూర్ణంగా మద్దతు పలుకుతున్నామని చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ కూడా లంగపల్లే చేస్తారు. ఈ సంపూర్ణంగా మద్దతు తెలిపే వాళ్ళు రేపు 18 తారీఖున ధర్నాకు దిగిన వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయరా? వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళ హోంమంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళ హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. ఉన్నోళ్ళని గుంజుకొని పోయి ఏదో కుక్కల బొమ్మలు వేసినట్టు రేపు రోడ్ల మీదకి వెళ్ళి ఎత్తుకొని పోరా? సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేపు ధర్నా చేసే వాళ్ళని వీళ్ళు అరెస్ట్ చేయరా? ఆ ధర్నాని భగ్నం చేయరా? కేవలం మేము బీసీలు రేపటి రోజు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీసీల ఓట్లు పడవని చెప్పి భయంతో ఈరోజు కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మీరు ఎన్ని నాటకాలు ఆడినా కూడా అక్కడ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, ఓడిపోయేది కాంగ్రెస్ పార్టీ. గుర్తుపెట్టుకోండి, మీ నాటకాలు ఇంకా చెల్లవు. ఇక్కడి నుంచే మీ పతనం స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రచారానికి రేవంత్ రెడ్డి గారు మాట్లాడే ముఖం లేక, రేవంత్ రెడ్డి మాటలను ఎవరు నమ్మలేక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి గారు వచ్చే ప్రసక్తే లేదు. ఆయన రారు కూడా, ఎందుకంటే ముఖం లేదు. 6 గ్యారంటీలు ఇచ్చి అవలగాళ్ళని చేసిండు తెలంగాణ ప్రజలని. ఇంకా ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడతారు? ఒకవేళ ఆయన ప్రచారంకి వస్తే బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ఇంకా సులభంగా అవుతుంది. అదొక రెడ్ కార్పెట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీని గెలిపించేది కూడా రేవంత్ రెడ్డి గారే. ఎందుకంటే ఈయన నోటికి అడ్డు అదుపు ఉండదు, పనికి వచ్చిన మాటలు మాట్లాడాడు, పనికి మళ్ళీ మాటలు మాట్లాడతాడు. తెలంగాణ ప్రజలు, జూబ్లీ హిల్స్ ప్రజలు తిప్పి కొడతారు. బీఆర్ఎస్ పార్టీ హై మెజారిటీతోటి గెలుస్తుంది. ఆ రోజు రేవంత్ రెడ్డి ఎక్కడ ఉంటారంటే ఎక్కడ ఉండరు, ఢిల్లీకి తిరుగుతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకొని తెలంగాణ ప్రజలు రేపు రాబోయే ఉప ఎన్నికలు ఏవైతే జూబ్లీ హిల్స్లో ఉన్నాయో అక్కడ కాంగ్రెస్ పార్టీ పతనానికి నాంది పలకాలి. అక్కడే కాంగ్రెస్ పార్టీ పతనానికి పునాది రాయి పెట్టాలని చెప్పేసి తెలంగాణ ప్రజలకు మీ వయసులో చిన్నగైనా నా పేరు ననావత్ రాజు నాయక్, నేను పిలుపునిస్తున్నాను.